ఏమండి బాగున్నారా? మీలో చాలామందిని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నానండి. మీకిష్టమైనటువంటి ఫేవరెట్ టిఫిన్ ఏంటి అని జెప్పేసి అడిగితే 100కు 99% మంది దోస అనే చెప్తారు. మరి దోసలో ఏంటో స్పెషల్ అనేది నాకైతే తెలీదు. సో, నాకు కూడా దోస అనేది చాలా ఇష్టం. ఎందుకంటే దోస తినడం అంటే చాలామందికి గూడా ఇష్టంగా ఉంటుంది. టిఫిన్ ఐటెమ్స్‌లో ఎక్కువగా వచ్చేసి 100కి 99% మంది దోసని ఇష్టపడతారు. మరి ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అయితే దోస చాలా ఫేమస్. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులో అయితే ఇంకా దోసకు చాలామంది ప్రియులుంటారు. అంటే దోసని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మా ఇంట్లో అయితే వారానికి ఒక 2 సార్లు, 3 సార్లు దోస ఉండాలి. ఆ దోసలో కూడా చాలా రకాలున్నాయండోయ్! మసాలా దోస, సెట్ దోస ఇలా రకరకాలుగా ఉంటాయి. నాకైతే మసాలా దోస చాలా ఇష్టం. సో, నేను బెంగుళూరుకొచ్చాకైతే చాలా వరకు దోస తినడం అనేది తగ్గిచ్చాను. అంటే మసాలా దోస దొరకడం కష్టం. చాలా దూరం వెళ్ళాలి నేనుండే ప్లేస్ నుంచి. సో, దానివల్ల నేను ఇంట్లోనే చేసుకోవడం జరుగుతుంది. సో, ఇంక మళ్ళీ మన ఆంధ్రాకొచ్చానంటే ఇంక మసాలా దోస తినుకోకుండా నాకు ఆ రోజు గడవదని జెప్పొచ్చు. సో, మసాలా దోసలకి మామూలుగా అయితే పప్పుల చట్నీ జేస్తారు. సో, ఇక్కడైతే శనగిత్తనాల చట్నీ, దోసల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కర్నూలులో మా పిన్ని వాళ్ళ ఇంటికొచ్చినప్పుడైతే దోస చేశారక్కడ. సో, ఆ దోస తింటూ ఉన్నాను. మీరు కూడా రండి తినేద్దాం. నమస్తే.